ఇస్లాం కూటమిలో ఇప్పుడు చేరాయి 3 దేశాలు, 4 దేశాలు. ఈజిప్ట్ తోటి 4 దేశాలు కదా! అవి 50 దేశాలైనా సరే భారతదేశం శక్తి ముందు మనం ఎంత అన్న విధాలుగా మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌లో జరుగుతున్నటువంటి అంతర్గత చర్చల్లో ఒకవేళ 57 ముస్లిం దేశాల్లో 50 దేశాలు ఈ కూటమిలో చేరితే భారతదేశం పరిస్థితి ఏంటి? వెనకడుగు వేస్తుందా? అని ఒక విశ్లేషణ జరుగుతోంది. పాకిస్తాను, సౌదీ అరేబియా, తుర్కియే అంతర్గతంగా. ఈ దేశాల్లో జరుగుతున్నటువంటి దానికి ఏ విధంగా మనం భారతదేశం మీదకి దాడి చేయగలమంటే పాకిస్తాన్ ఏమంటుందంటే దాడి చేయడం కాదు. ఏదైనా మేము చేయడానికి తప్పు చేస్తే భారతదేశం మా మీద దాడి చేయడానికి వెనకడుగు వేయడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వెనకడుగు ఉండదు. ఇప్పుడున్నటువంటి నాయకత్వం ఏముంటే ఖచ్చితంగా వెనకడుగు అయితే వేయరు. ఎందుకంటే సౌదీ అరేబియా మోటివ్ అది కాదు. సౌదీ అరేబియా మోటివ్ ఈ కూటమిలో చేరిన తర్వాత పాకిస్తాన్ మీద గాని, తుర్కియా మీద గాని ఏ దేశం దాడి చేసినా అందరి మీద దాడి చేసినట్లు అనుకోవడం కాదు. ఇరాన్ని ఎదగనివ్వకుండా చేయడమే సౌదీ అరేబియా యొక్క మోటివ్. ఆ విషయం అంతర్గతంగా చర్చించుకున్నారు కూడా. ముఖ్యంగా భారతదేశం మీద ఏ విధంగా కూడా దాడి చేయము. ఒకటి టెక్నాలజీ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, పనుల పరంగా ఏ విధంగా చూసినా చమురు పరంగా భారతదేశమే ఇప్పుడు కీలకం గల్ఫ్ దేశాలకి. ఈ నేపథ్యంలో భారతదేశంతో ఏ దేశము పెట్టుకోలేదు. జనాభా పరంగా చూసినా, నాయకత్వ పటిష్టం చూసినా, ఏ విధంగా చూసినా బలమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పుడు ఎవరు కూడా అంటే ఇస్లాం కూటమి నుంచి మనం ఏదో చేసేస్తున్నాం, భారతదేశాన్ని భయపెట్టేద్దామంటే కాదు. ఒకవేళ ఏదైనా ఆపరేషన్ సింధూర్ లాంటిది చేయాలనుకున్నా చేయగలుగుతుంది. భారతదేశం నిర్భయంగా చేయగలుగుతుంది. అంటే మనం ఏదైనా యువతల ఒక తుత్తర పని చేస్తే, పహల్గాం దాడి లాంటిది చేస్తే ఇప్పుడు ఇంత పెద్ద కూటమి ఉంది కాబట్టి మనకి ఆ కూటమి నుంచి వ్యతిరేకం వ్యక్తం అవుతుందేమో అనే భయపడడం కానీ, కనీసం ఆలోచించడం కానీ భారతదేశం చెయ్యదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం శక్తివంతమైనటువంటిది. పైగా ఈ కూటమి భారత్ మీద దాడి చేస్తుందనే భావన కూడా భారతదేశానికి ఉండదు కాబట్టి ఈ పనికిరాని ఆలోచనలు చేయకండి పాకిస్తాన్కి అంతర్గతంగా జరిగినటువంటి సమావేశాల్లో సౌదీ అరేబియాకి చెందినటువంటి అధికారులు ఈ మాట చెప్పినట్లుగా ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి ఒక ఇది. అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియా మొదటి నుండి చెప్తుంది ఏ విషయంలో కూడా మేము అనవసరమైనటువంటి యుద్ధాలకు ముందుకు వెళ్ళము. కాకపోతే పాకిస్తాన్తో సౌదీ అరేబియాకి పని ఉంది, సైనిక పరంగా పని ఉంది, అణ్వాయుధాల పరంగా పని ఉంది. అలాగే తుర్కియా దగ్గర ఏమొచ్చేసి టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ, ఈ అణ్వాయుధాలు, ఈ సైన్యము సౌదీ అరేబియాకి చేరితే రేపు పొద్దున్న ఇరాన్ని అడ్డుకోవడానికి, ఇరాన్ మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటువైపు పాకిస్తాన్కి వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం కావాలి, టెక్నాలజీ కావాలి. కనీసం భారతదేశాన్ని మనం ఒక మాట చెప్పి భయపెట్టడానికి కాకపోయినా ఆలోచించడానికైనా అవకాశం ఉంటుంది కదా ఈ కూటమి వల్ల అనే ఉద్దేశంతో పాకిస్తాన్ తన బెల్లం లాంటి అణ్వాయుధాలని ఆశగా చూపించే ప్రయత్నాలు చేస్తుంది.